ఉన్నవు అనుటకు రుజువునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే మోకరించడం అనేది ఎప్పటి నుంచి నేర్పిస్తున్నటువంటి క్రమం. దయచేసి ప్రార్థన అనగానే ఒక విశ్వాసి కూర్చున్నవారు మోకరించగలడానికి మనం మోకాల్ని వంచాలి. హల్లెలూయా. మోకరించగలిగిన వారందరూ మోకరిద్దామా? ఆరోగ్యం ఉన్నవాళ్ళు, మోకరించడానికి ప్రభు కృప చూపించిన వాళ్ళు, మోకరించగలిగిన వీలైన వాళ్ళు దయచేసి మోకరిద్దామా? వాక్య భాగ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పాండూరు ప్రాంతంలో పరిచయం చేసినటువంటి సహోదరుడు నేహమ్య భద్రముల మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడ, మీ పరిశుద్ధ ఘననామానికి స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ పునరుద్ధానపు ప్రభు బలారాధన కుడికిలో ప్రభువ, మీ నామం పేరిట పాటల ద్వారా స్తుతించడానికి, అయా స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని కనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించిన విధానం కొరకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, మహిమపరుస్తా ఉన్నాం ప్రభువ. అయ్యా, మరి విశేషమైనటువంటి సమయంలోకి మేము వచ్చిండగా తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. దేవా, మీ వాక్యాన్ని దేవా ధ్యానిస్తుండగా నాయన దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవ, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మీ దీనదాసులు సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువ. మీ ఆత్మ అభిషేకంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. అయ్యా, మీ సేవకుని పక్షాన్ని మీరు నిలబడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. మా పితరుల కాలంలో మోషేకుతో నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. ఈ యొక్క క్షణంలో, ఈ యొక్క సమయంలో ప్రభువ, మీ సేవకుని పక్షాన్ని మీరు నిలబడి ప్రభువ, మీరే ముందుని నడిపించుతున్నందుకే స్తుతిస్తా ఉన్నాం ప్రభువ. మీ బిడ్డ మీద మీ ఆత్మ అభిషేకం నుంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. మీ నోటు బోరుగా మీరే వాడుకు నడిపించండి ప్రభువ. చేరుచిన ప్రజలకి, మా జీవితాలకి, మా ఆత్మీయ జీవితాలు ఇంకా ఎలా బలపరచబడాలనో, మీతో ఎలా అంటుకట్టబడాలనో, మీరు ఎలా విశ్వాసం ముందు కొనసాగించబడాలనో, అయ్యా మీ పైన ఎలా ఆనుకూలంగా జీవించాలనో ప్రభువ ఇంకనూ మాకు తెలియపరిచి ప్రభువ, మీ కొరకే బ్రతకడానికి అట్టి ఆశలతో ప్రభువ నింపి నడిపించండి నాయన. దేవ, వాక్యానికి వ్యతిరేకం పనిచేయాలని చూస్తున్న ప్రతి సాతాను, అంధకార, చీకటి ప్రభావ శక్తులు మీ నామలో గర్దించి లయపరచమని ప్రార్థన చేస్తాను ప్రభువ. నాలో మాలో ఉన్నటువంటి ప్రతి నిర్లక్ష్యపు ఆత్మను తొలగించండి ప్రభువ. అయ్యా, మీ వెలుగుని మాలో ప్రకాశింపచేసి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా యేసయ్యా మీరే ముందు నడిపించమని ప్రార్థన చేస్తాను ప్రభువ. మరొకసారి మీ సేవకుల మీద దగ్గర హస్తంకి అప్పగిస్తుండగా మీరే మీ నోటి బోరుగా వాడుకొని తండ్రి, చేరుచిన ప్రజలకి, మా జీవితాలకి అర్థవంతమైనటువంటి వాక్యోపదేశాన్ని మీరే విరిచి వడ్డించి నడిపించి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని స్తుతి ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవు అనుటకు ఏమై ఉన్నదంట? రుజువై ఉన్నదంట. విశ్వాసం అన్నది ఇలాంటిది. విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? విశ్వాసం అనేది మన జీవితంలో ఏమి చేస్తుంది అని అంటే, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, దేవుని సన్నిధానంలోకి వచ్చి ఏది పొందుకోవాలని అనుకుంటున్నామో, ఏదైతే మనం అనుభవించలేకపోతున్నామో, ఏదైతే మనం చూడలేకపోతున్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, నిరీక్షించబడు వాటి యొక్క నిజమైన స్వరూపమై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనబడినవి మనము నిజముగా అదృశ్యమైనవి ఉన్నాయి అని అనడానికి రుజువు ఏంటంట? విశ్వాసమే. హల్లెలూయా. వీటన్నిటికీ ప్రధానమైనది ఏది, మూలము ఏది అంటే నిరీక్షించబడుతున్న వాటిని నిజముగా పొందుకున్నట్లుగా. అయితే వాస్తవానికి పొందుకోలేదు, కానీ ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది విశ్వాసం బట్టి నిజముగా మనం పొంది ఉన్నట్లుగా, ఏదైతే కనబడలేదో
అది కనబడుతున్నట్టుగా ఉన్నది, నా ఎదుట ఉన్నది అని రుజువుగా ఏది ఉన్నదంటే విశ్వాసమే ఉన్నదంట. హల్లెలూయా. వాస్తవానికి ఎదురు చూస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రయాణం కొరకై మనం ఎదురు చూస్తుంటే, బస్సు కోసం ఎదురు చూస్తుంటే మనం ఎందుకొరకు ఎదురు చూస్తున్నట్టు? బస్సు వస్తే మనం ఎక్కెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టు. మనము ఎదురు చూస్తున్నామనంటే ఆ సమయానికి అది వస్తాదని, అందులో మనం కూర్చుంటామని, అందులో ఏ ప్రాంతానికైతే ఏ ప్రయాణికైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్రాంతానికి వెళ్తామని ముందుగానే నిశ్చయితతోనే మనం ఏం చేస్తాము? ఆ బస్సు కోసమో, ట్రైన్ కోసమో, దేనికోసమో మనం ఏం చేస్తుంటామంటే ఎదురు చూస్తూ ఉంటాం. ఎదురు చూస్తూ ఉన్నాము అనంటే ఖచ్చితంగా అందులో మనం ఉంటాము అని నమ్మి అడగలుగుతున్నామా కాదా? హల్లెలూయా. మనం ఏదైతే చూస్తూ ఉన్నామో కనబడలేదు మనకు, అది అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు ఏమిటంటే విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసం అనేది మన జీవితంలో లేకపోయినా, పొందుకోలేకపోయినా, నా ప్రభు మీద ఉన్న విశ్వాసం బట్టి పొందుకోలేకపోతున్నా నేను, ఆ శక్తి లేకపోయినా నాకు, అందులో నుండి బయటపడలేకపోయినా నేను, నా ప్రభువు మీద మనసు ఉంచడం బట్టి, నా ప్రభువు మీద నమ్మకం ఉంచడం బట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచడం బట్టి అది నిశ్చయముగా నేను పొందుకోగలను అనడానికి రుజువు ఏమిటంటే విశ్వాసమే. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధానానికి ఇంత వేగిరపడి దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి గల కారణం ఏంటి? నీ జీవితాల్లో ఏది పొందుకోవాలనుకుంటున్నావు? ఏది ఆశిస్తున్నావు? ఏ ప్రయోజనం లేకుండా మనం పని చేయము. దేవుని యొక్క మందిరానికి వచ్చాము అని అంటే నిష్ప్రయోజనముగా మనం రాలేదు, కానీ ప్రయోజనం కొరకే వచ్చాం. అయితే నీ ప్రయోజనం దేని కొరకై, దేని ఆశించి నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న నీవు ఏది పొందుకోవాలనుకుంటున్నావు? పొందుకోవాలనుకుంటున్న నీవు ఆ విషయమై విశ్వాసంతో, నిరీక్షణతో అదృశ్యమైన నీ జీవితంలో నిజముగా కనబడుచున్నట్లు రుజువుగా నీలో అటువంటి విశ్వాసం ఉన్నదా? ఒకవేళ కానీ నువ్వు అటువంటి విశ్వాసముతో దేవుని యొక్క మందిరం నువ్వు కూర్చోనగలిగితే, అలాగనే నీవు వచ్చి ఉంటే, ఒకవేళ నీవు పొందుకోలేకపోయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు అనుభవించలేకుండా పోయి ఉండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో అది కలగకపోవచ్చు, కలగడానికి నిరీక్షించడానికే ఆధారముగా ఏది లేకపోయి ఉండొచ్చు. ఆధారము లేకపోయినా ఈ ఆకాశంలో, ఈ యొక్క భూమిని, శూన్యంలో ఏ విధముగా అయితే మన ప్రభువు వేలాడదీస్తూ ఉన్నాడో, అలాగుననే నీ జీవితంలో కూడా ఆధారం ఉండడానికి, నిరీక్షించడానికి ఆధారమే లేకపోయి ఉండొచ్చేమో, కానీ అయితే ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఈ శూన్యంలో భూమిని ఏ ఆధారం లేకే ఆయన వేలాడదీస్తున్నట్లుగా నిరీక్షించడానికి ఆధారం లేకపోయినా నీ జీవితంలో నీ ప్రభువుని బట్టి నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? కనబడలే నిరీక్షిస్తున్న వాటిని నిజ స్వరూపంగా, నిజముగా నీకు ముందు కనబడుచున్నట్లుగా, అదృశ్యమైనవి నీ ఎదుట ఉన్నవి అన్నట్టుగా నీవు పొందుకున్నట్లుగా అది రుజువై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అటువంటి విశ్వాసముతో, ప్రభు మీద మనసుతో విశ్వాసం కలిగి ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి ఉంటే, నీవు పొందుకోవాలనుకున్నది అది ఏది కూడా నీవు పొందుకోకుండా నువ్వు వెళ్ళకున్నట్లుగా అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, నా ప్రభు నువ్వు కలిగిన విశ్వాసం బట్టి నీవు పొందుకున్నదాన్ని నిశ్చయంగా పొందుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే నిజముగా అన్నిటికీ మూలము విశ్వాసమే. అయితే నిరీక్షించడానికైనా, పొందుకోవడానికైనా, ఎదురు చూడడానికైనా, అనుభవించడానికైనా విశ్వసిస్తే కార్యాలు జరుగుతాయి అని మనం నమ్మితే ఆ విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం అనేది ఎలా వస్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? హల్లెలూయా. గత వారమే మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఏంటి? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన ఏం వస్తుందంట?
వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. హల్లెలూయా. మనలో అన్నిటికీ మూలము విశ్వాసమే అయితే, అన్నిటికీ ప్రధానమైనది విశ్వాసమే అయితే, ఆ విశ్వాసం ఎలా వస్తుంది అనంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. మనలో విశ్వాసం కలగాలంటే మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వినాలి. హల్లెలూయా. వింటే మనకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం కలగంటే ఎవరి మాట వినాలి? క్రీస్తుని గురించిన మాట వింటే, యేసయ్య మాట వింటే, గుండె చెదరిన వారి యొక్క గాయాలను కట్టేటువంటి యేసయ్య మాట వింటే, నీ యొక్క హృదయము, నీ యొక్క గుండె చెదిరిపోయిన అనుభూతులు ఉన్నా, ఒకవేళ నీ హృదయము నలిగిపోయిన స్థితిలో ఉన్నా, నశించిపోతున్న విధానంలో ఉన్నా, ఇంకా పైకి నేను లేపబడతాను అనడానికి ఆధారమే లేకపోయినా, నువ్వు ఎటువంటి స్థితిలో నీవు పడిపోయి ఉన్నా, నీవు యేసయ్య మాట కానీ వినగలిగితే, ఆ మాట యేసయ్య మాట ద్వారా నీళ్ళు ఏం కలుగుతుంది అంటే విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. సినిమా కథలు వింటే విశ్వాసం కలగదు, సీరియల్స్ కథలు వింటే మనకు విశ్వాసం కలగదు, రాజకీయ మాటలు వింటే మనకు విశ్వాసం కలగదు. వాటి వల్ల మనకు భరోసా కలగదు. కానీ దానివల్ల వృధా అవుతుంది ఏమిటి అంటే, నీ చూపుల ద్వారా దాన్ని చూస్తున్న విధానం బట్టి నీ హృదయము చెరపబడి, నీ మనసు దేవుని మీద కాక, నీ మనసు సినిమా కథల వైపు, కల్పనా కథల వైపు, ఆ నటన వైపు నీ జీవితాన్ని, నీ చూపుల్ని, నీ మనసుని అలా వెళ్ళిపోవడం బట్టి నీ జీవితంలో విశ్వాసం కలగదు. కానీ ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య మాటగా నువ్వు వినగలిగితే, యేసయ్య మాటకు నువ్వు లోబడగలిగితే, యేసయ్య మాట విశ్వాసంతో నువ్వు స్వీకరించగలిగితే, నలిగిపోయిన నీ జీవితము, పాడైపోయిన నీ జీవితము, ఇంకా పతనమైపోయిన నీ జీవితము, ఇంకా లేపబడలేను అన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితమైనా, నీ కుటుంబ పరిస్థితి అయినా, నీ ఆత్మీయ జీవితమే అయినా, అది ఏ పరిస్థితి అయినా, నేను ప్రకటిస్తున్న యేసయ్య మాటగా నువ్వు వినగలిగితే, నీలో ఆ యేసయ్య మాట నీళ్ళు ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేయబడి విశ్వాసం కలుగు చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ విశ్వాసం కలిగి చేస్తే నీ జీవితంలో ఏదైతే నిరీక్షిస్తున్నావో, ఏదైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, ఆ విశ్వాసం బట్టి పొందుకోలేకపోతున్న నీవు విశ్వాసం బట్టి నిశ్చయంగా పొందుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వినుట వల్ల విశ్వాసం కలిగితే, యేసయ్య మాట వింటే విశ్వాసం కలుగుతానని చదువుకున్న మాటల్లో, మనం దేవుని మందిరానికి వచ్చాం, రాలేదా? నిజముగా వచ్చాం. దేవుని సన్నిధిలో కూర్చున్నాం. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినడానికి సిద్ధ మనసు కలిగిన వారమై ఉన్నాం. అయితే దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరంలో కూర్చొని దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధముగా ఉన్న మన జీవితంలో దేవుని మాట వింటున్నప్పుడు మనలో ఆ మాట విశ్వాసం కలిగించడం లేదు అంటే కారణం ఏంటి? నా ప్రశ్న అర్థమైందా? అన్నిటికీ ప్రధానమైన మూలము విశ్వాసం. విశ్వాసం కలగాలంటే వినాలి. ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. అయితే యేసయ్య మాట వింటున్నా, దేవుని మందిరంలో కూర్చుంటున్నా, మనలో యేసయ్య మాట వింటున్న మన జీవితంలో విశ్వాసం కలగకపోవడం గల కారణం ఏంటి అనంటే, ఒక వాక్యం చదువుకుందామా? రోమాపత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అయినను అందరూ సువార్తకు ఏం చేయలేదంట? లోబడలేదు. ప్రభువా, మేము తెలియపరిచిన సమాచారము ఎవడు నమ్మిను? హల్లెలూయా. అందరూ సువార్తకు ఏం చేయలేదంట? అంత సువార్త ప్రకటించబడుచున్నదా లేదా? నీకు సువార్త అందించబడిందా లేదా? నీకు అందించబడింది. దేవుని యొక్క వాక్యం నీ ఎద్దకు వస్తున్నది. వస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యంలో కార్యసిద్ధి కలుగు చేయబడడానికి, విశ్వాసం కలిగించడానికి దేవుని యొక్క మాట నీ ఎద్దకు వస్తుంటే, వింటున్న నీ జీవితాల్లో అది కార్యసిద్ధి కలుగు చేయబడడం లేదు అంటే, విశ్వాసం కలగడం లేదు అని అంటే కారణం ఏంటి అంటే, మొట్టమొదలుగా
ఆ మాటకి నువ్వేం చేయబడలేకపోతున్నావు? లోబడలేకపోతున్నావు. రెండవదిగా నమ్మలేకపోతున్నావు. హల్లెలూయా. దేవుని యొక్క మాట నీవు నమ్మలేకపోతున్న కారణం బట్టి వింటున్నావు, వినలేదా? వింటున్నాం. అందుకని 18 రాయబడింది, ఆ మాటను చదవండి. 10:18. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా? విన్నారు కదా. చాలు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, పౌలు చెప్తున్నాడు రోమా సంఘానికి, అపోస్తలుడైన పౌలు, నేను చెప్పేది ఏంటంటే వారు వినలేదా? వారు విన్నారు కదా. విన్న వాక్యము వారిలో విశ్వాసం కలిగించడం లేదంటే కార్యసిద్ధి కలుగు చేయబడం లేదు అంటే, ఆయన మాట బయలు వెళ్ళిన తోడనే వెలుగు కలుగును అన్న మాట దేవుని యొక్క వాక్యం సత్యం. అయితే సత్యమైన వాక్యము వింటున్న మన జీవితంలో విశ్వాసం కలగటం లేదు అని అంటే ఏం చేయబట్టలేదు అని తెలుసా? మొట్టమొదటిగా ఆ మాటకి, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడలేకపోతున్నాము. రెండవదిగా దేవుని యొక్క మాటని నమ్మలేకపోతున్నాం. మనం వినలేదా? వింటున్నాం. వింటున్న మాట ఎక్కడ దాకా వింటున్నామో, చెవుల దాకా వింటున్నామో, కానీ అది హృదయం అనే పలక మీదకి, నీ యొక్క హృదయం అనేటువంటి పలక మీదకి, పొలమ మీదకి అది ఏం చేయబడు? దేవుని యొక్క వాక్యం అనేటువంటి వాక్యము విత్తనము నీ హృదయం అనేటువంటి ఫలములోనికి, మంచి ఫలములోనికి అది ఏం చేయబడలేకపోతుంది అంటే విత్తబడలేకపోతున్నది. ఆ మాటకి నువ్వు లోబడలేకపోతున్నావు, ఆ మాటకి నువ్వు నమ్మలేకపోతున్నావు. కనుకనే నీలో విశ్వాసం కలగటం లేదు. ప్రధానంగా దేవుని మాట నమ్మలేకపోవడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. అందులో 4 రకాలైన కారణాలు మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. విశ్వాసం హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట నమ్మలేకపోవడానికి ప్రధానమైన 4 కారణాలు. ఒకటి, దేవుడు అంటేనే నమ్మకం లేకపోవడం. మొదటిదేంటి సంపతో? మొదటిది ఏమిటి? దేవుడు అంటేనే నమ్మలేకపోవడం ఒకటి ప్రధానమైనది. రెండవది, ఆ దేవుడు వాక్యమై ఉన్నాడని వాక్యమైన దేవుణ్ణి నమ్మలేకపోవడం. మొదటిదేమో అసలు దేవుడు అంటేనే నమ్మకలేకపోవడం. అదొక రకంగా యేసు ప్రభుని ఎరగని వారికి, నాస్తికులకి అసలు ఎవరు దేవుడు అనేవాడు లేడే అంటారు. దేవుడు లేకపోతే నీవు సాధారణంగా నీవు ఈ యొక్క మైకులో నేను మాట్లాడుతున్నానంటే నా చేతులకు అదే వచ్చేసిందా? ఎవరైనా తయారు చేస్తూ వచ్చిందా? ఎవరో ఒకరు తయారు చేశారు, దాన్ని కొనుగోలు చేసుకొని మాట్లాడుతున్నా. వేసుకున్నటువంటి బట్టలు మరొకరు తయారు చేశారు, నేను వేసుకున్నా. మనం వాడుతున్న ప్రతి వస్తువు ఎవరో ఒకరి చేత తయారు చేయబడింది, గనుకనే ఉనికిలో ఉన్నది. అలాగనే మనం ఉనికిలో ఉన్నామన్నా, సర్వ సృష్టిని చూస్తున్నామన్నా, అదంతటా అదే ఎలా చేయగలుగుతుంది? మనం వాడుతున్న వస్తువు మనం తయారు చేసుకున్నప్పుడు సృష్టి తనంతటా అదే ఎలా చేయగలిగింది? దాన్ని చేసిన వాడు ఒకడున్నాడు, ఆయనే సర్వ సృష్టికర్త ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవుని విశ్వాసం బట్టి మనం ఏం చేస్తామంటే నమ్మి విశ్వసించి దేవుని ముందు కూర్చున్నాం. నమ్ముట వల్ల విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నమ్మి మనం విశ్వసించాం. అయితే దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని నమ్మలేకపోవడం ప్రధానమైన కారణము. ఆ దేవుడు వాక్యమై ఉన్నాడని, వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడని, మాట్లాడేవాడు మనం ప్రభు అని ఆరాధన చేస్తున్న దేవుడు ఆయన మాట్లాడేవాడని నమ్మలేకపోవడం. మొదటిది ఏమిటి చెప్పాలి? రాణం తల్లి, మొదటిది ఏమిటి? ఏంటి మొదటిది ఏంటి? చెప్పండి, మొదటిది ఏంటి? మో రాణం తల్లి, మొదటిది ఏంటి? హల్లెలూయా. ఏంటి అతను నిద్రపోలేదా ఏంటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏమిటి అనంటే దేవుడు అంటేనే నమ్మలేకపోవడం. ఈ దినమున దేవుని ముందర కూర్చున్న నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే దేవుడు చెప్పిన మాట నువ్వేం చేస్తావు? నమ్మతావా నమ్మవా?
అంటే ఇప్పుడు నమ్మడం లేదు అని అంటే, దేవుని యొక్క వాక్యం నమ్మడం లేదనంటే, ఇప్పుడు నీవు దేవుడు ఉన్నాడని అనుకుంటున్నావనా లేడనుకుంటున్నావనా? నీకు నువ్వు పరీక్షించుకోవాలి. ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుడు లేడు అని దేవుడు ఉన్నాడని నమ్మకపోవడం. రెండవది, ఆ దేవుడు వాక్యమై ఉన్నాడని, వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడని నమ్మలేకపోవడం. మూడవది, వ్యక్తులను బట్టి నమ్మలేకపోవడం. ప్రకటిస్తున్న వారు, దేవుని వాక్యాన్ని తెలియపరుస్తున్న వారు, వారు చెబుతున్నటువంటి వాక్యానుసారంగా వారు బ్రతుకులు లేని కారణాన్ని బట్టి, వారు ప్రకటిస్తున్నటువంటి విధానము వారి జీవితంలో బ్రతుకులో లేని కారణాన్ని బట్టి, ప్రకటిస్తున్నది ఒకటి, జీవిస్తున్నది మరొకటి అనుకోండి. ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ప్రకటిస్తున్నది మరొకటి అయితే, చేస్తున్నది మరొకటి అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఆ వ్యక్తిని బట్టి మనం నమ్మగలుగుతామా? నమ్మలేం. విశ్వాసి అయినా, లేకపోతే పరిచారకుడే అయినా, లేకపోతే సేవకుడే అయినా, దేవుని యొక్క విశ్వాసగా దేవుని యొక్క సొత్తైన ప్రజలకు మార్చబడి పరిచయం ముందుకెళ్తున్న ఏ వ్యక్తి అయినా సరే, తన యొక్క జీవితము, నీవు వ్యక్తుల యొక్క జీవితము, పరిస్థితులు, వారి యొక్క జీవన విధానం సరిగ్గా లేకపోతే వారిని చూచి దేవుని యొక్క వాక్యం మనం నమ్మలేము. అర్థమవుతుందా? నాలుగో కారణం ఏంటో తెలుసా? నిలబడిన వ్యక్తి అంటే ఇష్టం లేకపోవడం బట్టి దేవుని యొక్క వాక్యం మన ఎద్దకు వస్తున్న మనం ఏం చేయలేము, నమ్మలేము, విశ్వసించలేము. ఒకటి, దేవుడు అంటే నమ్మకం లేదు. రెండవది, ఆ దేవుడు వాక్యమై ఉండడని నమ్మలేకపోవడం. మూడవది, వ్యక్తులను చూసి, అది ఏ వ్యక్తి అయినా కావచ్చు, సేవకుడా, పరిచారకుడా, విశ్వాస, మరి అది ఏదైనా కావచ్చు, ఎవరిని బట్టైనా కావచ్చు, వారిని బట్టి వాక్యాన్ని నమ్మలేకపోవడం. నాలుగవదిగా, నిలబడి ప్రకటిస్తున్న వ్యక్తి అంటే ఇష్టపడలేకపోవడం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఏ కోవలో ఏ విధంగా దేవుని నమ్మలేకపోతున్నావు? అసలు దేవుడే లేడని నమ్ముతున్నావా? ఆ దేవుడు వాక్యమే ఉన్నాడని నమ్మలేకపోతున్నావా? లేకపోతే వ్యక్తులు చూసి, పరిస్థితులను చూసి, నీ ముందు పడిపోయిన వారిని చూసి, తప్పిపోయిన వారిని చూసి వారిని బట్టి వాక్యం నమ్మలేకపోతున్నావా? లేకపోతే నిలబడిన వ్యక్తి అంటేనే ఇష్టం లేకపోవడం బట్టి దేవుని యొక్క వాక్యం నమ్మలేకపోతున్నావా? నీవు ఏ పరిస్థితిని బట్టి నమ్మినా నమ్మకపోయినా దేవుని యొక్క వాక్యం సత్యం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాడని అనబడిన వాడు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నీవు ఏ విధము చేతనైనను అవిశ్వాసవి కాక విశ్వాసమై దేవుని యొక్క వాక్యం నమ్మగలిగితే, నీవు దేన్నైతే నిరీక్షిస్తున్నావో, ఎదురు చూస్తున్నావో, నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అలా పొందుకోలేకపోవడానికి, అలాగే నువ్వు అనుభవించలేకపోవడానికి, అటువంటి విశ్వాసం కలగలేకపోవడానికి నీ జీవితంలో అడ్డుబండగా ఏదైతే నిన్ను అడ్డగిస్తూ ఉన్నదో, ఈ దినమున ఆ అడ్డుబండు తొలగించుకోగలిగితే, నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట నీళ్ళు విశ్వాసం కలిగించి, నీవు దేనికోసం ఏదైతే ఎదురు చూస్తున్నావో దాన్ని పొందుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యము, మాట, విశ్వాసం కలిగించి నిన్ను అలాగూ మార్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో వింటున్నాం మనం, ఆయన విశ్వాసము నమ్ముతున్నాం మనం. ఎందుకని మనము అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలోనికి రాలేకపోతున్నాం అంటే, చూడండి, హెబ్రీలు పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. త్వరగా హెబ్రీలు పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఏంటంట? మరొకసారి చదువుదామా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అంట. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము కానీ లేకపోతే దేవునికి ఇష్టుడిగా మనం మార్చబడడం అనేది అసాధ్యం. అయితే విశ్వాసం కలిగి ఉంటే ఇప్పుడు నువ్వేముగా మార్చబడతావు? ఇష్టుడిగా మార్చబడతావు. తర్వాత దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో ఏం చేయాలంట? నమ్మవలను కదా.
నమ్మాలి కదా. ఇప్పుడు నీలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉంటేనే నువ్వు ఇష్టడిగా మార్చబడగలుగుతావు. అయితే అటువంటి విశ్వాసము కలిగి నువ్వు దేవుని మందిలో కూర్చుంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడని నమ్మాలి నీవు. హల్లెలూయా. ఆయన నీ మధ్యలో ఉన్నాడని, ఆయన నీతో మాట్లాడుతున్నాడని నీవు గాన నమ్మగలిగితే, ఆయన ఉన్నాడని మొట్టమొదటి నమ్మగలిగితే, నమ్మి విశ్వసించి కూర్చున్న నీ జీవితాల్లో ఆయన వెతుకుతున్న నీవు నిశ్చయంగా ఏం పొందుకుంటావంట? నిద్రపోతున్నారా ఎట్టా? లేదా నేను తట్లేపాలా? హల్లెలూయా. బాగా మండుతున్న మంట మీద బాగా నీళ్ళు చల్లినట్టుంది మీరు ఇప్పుడు చేసిన పని. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ఉన్నాడని విశ్వాసంతో దేవుని ముందు కూర్చున్న మనము, ఆయన మొట్టమొదటిగా ఉన్నాడని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మిన మనము ఆయన వెతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఆయన ఏం దయచేస్తాడంట? ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలంట. హల్లెలూయా. అయితే నీవు దేవుడు ఉన్నాడని నమ్మే స్థితిలో ఉన్నావా? నమ్మలేని స్థితిలో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని ముందు కూర్చున్నావు? ఈ స్థలములో దేవుని యొక్క మందిరం అనే యొక్క గ్రహింపుతో నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నావా? లేకపోతే అలవాటుగా సర్వసాధారణంగా నీ జీవితంలో దేవుని మందిలో కూర్చున్నావా? అయితే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు, ఆయన యందు విశ్వాసం లేకపోతే నువ్వు ఇష్టడిగా మార్చబడలేవు. అయితే విశ్వాసం కలిగి ఆయన మీద మనసు పెట్టుకోగలిగితే నువ్వు ఇష్టడిగా మార్చబడగలవు. మార్చబడుతున్న నీ జీవితంలో మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉన్నాడని నమ్మితే నువ్వు దేని కోసమైతే ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే ఆశిస్తున్నావో, అది నిశ్చయముగా నీకు ఆయన ప్రతిఫలం దయచేసే దేవుడే ఉన్నాడని నమ్ము. ఆమేన్. హల్లెలూయా. నమ్మాలి. నమ్మకం లేకపోతే నువ్వు దేవుని మందిరం రావడం ఎందుకు? దేవుని మందిరంలో కూర్చోవడం ఎందుకు? దేవుని యొక్క మాట్లాడడం ఎందుకు? లోకస్తుల వల్ల మనకు సమయము లేదా? లోకస్తులలాగా మనకు పనిబాటలు లేదా? లోకస్తులలాగా ప్రభుని ఎరగని వారి వలె మనం చేయడానికి మనకు జ్ఞానం లేదా? కోరికలు లేవా? ఆశలు లేవా? వాటన్నిటిని వదులుకొని దేవుని ముందు కూర్చోవడం గల కారణం ఏంటి? విశ్వాసమే నీలో ప్రధానమైన కారణమై ఉండాలి. ఆ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆ విశ్వాసము ఆయన ఉన్నాడు అని నమ్మేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఆయన ఉన్నాడని నమ్మిన నీ జీవితాల్లో నిశ్చయముగా ప్రతిఫలము దయచేస్తాడని నీవు నమ్మేటట్లుగా దేవుని యొక్క వాక్యం, ఆయన మాట నువ్వు వింటే అలాగ నిన్ను మారుస్తుంది. ధనమున ఏ ప్రతిఫలం ఆశించి నీవు దేవుని ముందులో కూర్చున్నావో నాకు తెలియకపోవచ్చు, నీ పక్కన కూర్చున్నావో తెలియకపోవచ్చు. అయితే నువ్వు ఏది ఆశించి వస్తున్నావో అది నిశ్చయముగా పొందుకుంటావని దేవుని యొక్క మాటను బట్టి, విశ్వాసం బట్టి నమ్ము. అది నిశ్చయముగా నీ జీవితంలో కార్యసిద్ధంగా చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాస నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు, నా విశ్వాస నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను బలపరచగలవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము. ఆయన విశ్వాసం వృద్ధిపరిచేవాడు. నా విశ్వాసము, నా విశ్వాసము సిగ్గుపరచవు. హల్లెలూయా.
యేసు ప్రభుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి అప్పుడే యేసు ప్రభు నమ్మి లోకంలో పాపంలో అపవాది చేత భయంకరంగా పీడించబడుతూ తన జీవితాన్ని పతన పరిస్థితి తీసుకెళ్ళిపోతూ తన జీవితాల్లో పాపంలోనికి జిగటగల లేవలేనట్టు ఊబులోనికి పడిపోయినటువంటి ఆ స్థితిలో యేసు ప్రభు యొక్క మాట ఆ వ్యక్తిని దర్శించిన విధానం బట్టి ఆ వ్యక్తి మారు మనసు పొందాడు. మారు మనసు పొంది లోకం వద్దనుకొని లోకపు విధానాన్ని విడిచిపెట్టి యేసే మార్గంలో నడదామని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించి హృదయంలో విశ్వాసం ఇచ్చి నోటితో ఆయన ఒప్పుకొని మారు మనసు పొంది ఏవైతే ప్రభువుని ఎరగవ మునుపు తను చేశాడో వాటన్నిటి నుంచి విశ్వాసం బట్టి ప్రార్థన బట్టి విడుదల పొంది మారు మనసు పొంది బాప్తిష్యం పొంది యేసు ప్రభు యొక్క మార్గంలో నడిపించబడాలని తీర్మానం కలిగి యాత్రను కొనసాగించాడు. కొనసాగించినటువంటి ఆ యాత్రలో ఆ యాత్ర ఎలా ఉందో తెలుసా? తన యొక్క పాటలు కావచ్చు, తన యొక్క మాటలు కావచ్చు, జీవిత విధానం కావచ్చు, అంతరంగులు ఎక్కడ నిలబడ్డా ఎక్కడ ఉన్నా దేవుని గురించిన ఆలోచనలే, దేవుని గురించిన తలంపులే, ఆయన సన్నిధిని వెతకడం, ఆయన సన్నిధిని రుచి చూడడం, అనుభవపూర్వకంగా రుచి చూస్తూ ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగిద్దామని ప్రయాణం కొనసాగించి పాటలు తను ఏ విధంగా పాడుకున్నాడో తెలుసా? ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర అనుకుంటూ ఇది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, నూతన యెరూషలేము యాత్ర అని ఎంతో ప్రయాణాన్ని కొనసాగించి బయలుదేరిన తన జీవితంలో ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఎంతో ఉజ్జీవంగా ఎంతో సంతోషంగా ప్రభువుని తన హృదయం ముందు కలిగిన వాడై నిజముగా నిశ్చయిత కలిగి సంతోషభరితుడై డబ్బున్నా డబ్బు లేకపోయినా ఆస్తున్న ఆస్తిపాస్తి లేకపోయినా తను సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిని కోరుకొని ఈ ఆత్మీయ యాత్రలో అడుగుపెట్టి తన జీవితంలో ఎంతో సంతోషంగా ప్రయాణం కొనసాగిస్తే కొండలు ఎదురొచ్చాయి. ఏమొచ్చాయి? కొండలు ఎదురొచ్చాయి. కొండలు ఎదురొచ్చినప్పుడు ఏ పాటలు పాడాడు? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా అనుకుంటూ ఆయన నడిపించగలడని కొండలు ఎదురైనా అడవులు ఎదురైనా ఏ విధంగా నడిపించగలడని తను కలిగిన సంతోషాన్ని బట్టి హృదయపూర్వకంగా ఆయన ఉత్తముడు అని రుచి చూసి ఎరిగి వెళ్తుంటే తన జీవితాల్లో కొండలు వచ్చినా ఏమి చేయలేకపోతున్నాయి, అడవులు వచ్చినా బాధ కలగడం లేదు, ఏదొచ్చినా కలగడం లేదు. ఆ కలగకపోవడం బట్టి సంతోషంతో ఆ కొండలు ఎక్కుతూ యాత్రను కొనసాగిస్తున్నటువంటి తన జీవితంలో పొరపాటున కాలు జారి ఏం చేయబడ్డాడంటే లోయలో పడిపోతా ఉన్నాడు. రాత్రి అయిపోయింది. పగలంతా ప్రయాణం కొనసాగించాడు సంతోషంగా ఆనందంగా. యెరూషలేము యాత్రను ప్రయాణం కొనసాగిస్తే కొండలు దాటుకొని ఇంకా వెళ్తున్నటువంటి సమయాల్లో రాత్రి అయిపోయింది. పొరపాటున కాలు జారి ఎక్కడ పడ్డాడు? లోయలో పడిపోతూ ఉన్నాడు. పడిపోతున్నప్పుడు ఆ పడిపోతూ లోయలో పడిపోతున్నప్పుడు ఇంకా చివరిగా ఇంకా బ్రతకను పడిపోతున్నాను అనుకున్న ఉద్దేశంతో అలాగొచ్చి చాపుతుంటే ఒక చెట్టు కొమ్మ అలాగూ తాగితే దాన్ని అలాగ పట్టేసుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కొమ్మను పట్టుకున్నాడో ఆ కొమ్మ బలం బట్టి అలాగనే పడిపోకుండా ఎట్నో నడుమిరిగిన చివరికి అది పట్టుకున్న కారణం బట్టి అలాగనే పట్టుకుని ఉన్నాడు. ఈ సంతోషంతో ఈ ఆనంద యాత్రలో, ఆత్మీయ యాత్రలో, యెరూషలేము యాత్రలో కొండలే వచ్చినా అడవులే వచ్చినా ఎడారులే వచ్చినా నడిపించగలవనుకొని నడిపించబడుతున్న జీవితంలో దాన్ని పట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తాము?
ఆపత్కాలము నమ్ముకోదగిన సహాయకుడా, మొరపెట్టి వారికి అందరికీ సమీపంగా ఉన్నవాడా, ఏంటయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, రక్షించు ప్రభు అని అంటే, ఆ ప్రార్థన ఆలకించి ప్రభు ప్రత్యక్షం అవ్వక ముందు సాతానుడు ఎన్నో రకమైనటువంటి ఆలోచనల్ని తన ఎదుటికి తీసుకుని వస్తున్నాడు. ఇంతకు నమ్మావు, ఇంతకు విశ్వసించావు, నీ జీవితంలో ఏం కలిగింది? నువ్వు పట్టుకున్న కొమ్మని విడిచావా? ఇంక నీ దేవుడు కూడా ఏం చేయలేడు, ఇంక విడిపించలేడు. నీ దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వచ్చావు, ఆనంద యాత్ర అన్నావు, ఆత్మీయ యాత్ర అన్నావు, కొండల్లో లోయల్లో అని నడిపిస్తాడు అన్నావు. ఇప్పుడు ఏమయ్యాడు నీ దేవుడు అన్నట్లుగా తన మనసులో ఎంతగా తీస్తున్న కదిలించబడిన వ్యక్తి. ఎందుకనంటే హృదయంలో స్థిరమైన నిర్ణయం కలిగిన వాడు కనుక ఆ నిర్ణయంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా జ్ఞాపకం చేసుకో ప్రభు అని అంటే, ఇంకా వెలుగైన దేవుడు ఆ రాత్రికాల సమయంలో ఆయన యొక్క స్వరం వెలుగు చేత వచ్చి, చెప్పు నా కుమారుడా, ఏం కావాలయ్యా నీకంటే, ఏం కావాలి ఏమంటా, ఏందయ్యా చూస్తున్నావు కదా, నువ్వు చూస్తున్నవాడు కదా, ఏం నా పరిస్థితి ఇలా ఉంది, అవునా, మరి ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏంటయ్యా, నేను బ్రతకాలి, నన్ను రక్షించు, దీని నుంచి నన్ను విడిపించు, నా ప్రాణాన్ని రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తే, సరే నీ ప్రాణాన్ని రక్షించాలని ఒకటి చేయాలి, చేస్తావా? నువ్వు చెప్పయ్యా, నాకు ఇంకేం, నన్ను ఆస్తి రాసిమంటావా, లేకపోతే నేను పరిచయలకు రమ్మంటావా? మరి ఏం చేయమంటావు? నీ కొరకు ఏదైనా చేస్తా, నువ్వు రక్షిస్తే నీ సేవ చేస్తా, నువ్వు బాగు చేస్తే ఇలా ఉంటా, ఏదేదో దేవుని చెప్తా ఉన్నాడు. అవన్నీ నువ్వు చేస్తావు నాకు తెలుసు, కానీ నేను రక్షిస్తే నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితులు నువ్వు చేస్తున్నదే. అయితే నువ్వేం చేయాలంటే, అవన్నీ నాకు అవసరం లేదు, కానీ నువ్వేదైతే పట్టుకుని ఉన్నావో ఆ కొమ్మను విడిచిపెట్టి అన్నాడు. అర్థమైందా? అర్థమైంది సంపత్తు? ఏం విడిచిపెట్టమన్నాడు? కొమ్మను విడిచిపెట్టే. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు అంటే ఇటువంటి సహాయం నాకు దొరికేది. ఏదో పడిపోతా ఉంటే ఏదో ఆధారమైంది అని ఆ కొమ్మను పట్టుకుంటే, నిన్ను రక్షించాలంటే ఆ కొమ్మను విడిచిపెట్టమంటాడు. ఏందయ్యా నువ్వు అంటే, ప్రభు అంటాడు, నువ్వు విడిచిపెడితే నేను రక్షిస్తా అంటాడు, విడిచిపెడితే నేను పోతానంటాడు. ఎవరు? విశ్వాసి. హల్లెలూయా. నువ్వు వదిలేసాయి, నేను రక్షిస్తా అంటాడు, వదిలేసి నేను పోతా అంటాడు ఈ వ్యక్తి. మొత్తానికి ఈ సంభాషణలు సరే, నువ్వు వదలకపోతే నేనే పోతా అంటే, నువ్వు పోతే పోగానే తర్వాత వస్తాను కానీ నీ దగ్గరికి, ఈ కొమ్మను మాత్రం నేనేం చేయను, నేను పొరపాటు కూడా విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? అది విడిచిపెడితే నువ్వు రక్షించేది ఏముందయ్యా, నేను పోతా, నువ్వు పోయినట్టు నేను కూడా ఏమవుతాను, పోతానని చెప్పి పొరపాటు కూడా విడిచిపెట్టను ప్రభు అనేసి అంటే, సరే నేనే పోతానులే అని చెప్పి ప్రభు వెళ్ళిపోతుంది. ఇంకా నీ ఇష్టం అనుకొని వెళ్ళిపోతే, ఇంకా ఆ రాత్రంతా తన యొక్క బలాన్ని కూడగట్టుకొని, శక్తి ఎంతని కూడగట్టుకొని, ఈ చేత రౌంచేపు, ఈ చేత రౌంచేపు, ఆ రాత్రంతా ప్రయాసపడి అట్నే సమస్యలిపోయాడు. సమస్యలిపోయి ఇంకా రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయినది ఇంకేం వస్తుంది? తెల్లారు వచ్చేసరికి అలాగనే పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే తెల్లవారుతూ ఉన్నది. పొద్దు బాగు పొడిచింది. చూస్తే తను పట్టుకున్న కొమ్మకి నిలబడి ఉన్న తన భూమికి ఎంత స్థలం ఉందో తెలుసా? జానడు స్థలం ఉందంట. హల్లెలూయా. ఎంత స్థలం ఉంది? జానడు స్థలం ఉంటే ఆ రాత్రి కాబట్టి కనబడలా. కనబడిన కారణాన్ని బట్టి వదిలినే రక్షిస్తానంటే ప్రభు, అయ్యో నేను వదలను, పొరపాటుగా వదిలితే నేను పోతా అనుకొని, ప్రభు నువ్వు పో, నేను మళ్ళీ వస్తా అని చెప్పి ప్రభుని పంపించేసి రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఎవరిలాగా? పేతురు, సీమోను పేతురు, యోహాను లాగా రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ప్రయాసపడి చూసే లోప ఆ భూమికి తనకి జానడుంటే ఎట్లా నివిరిపోయి వాపోయాడంటే, అరే దేవుని యొక్క మాటను నమ్మలేకపోయానే. హల్లెలూయా. ఇప్పుడు తనకు ఆధారమైనది ఏది? దేవుని యొక్క మాట. ఆ కొమ్మ అంటే దేవుని యొక్క మాట అతను ఏం చేయలేకపోయాడు, నమ్మలేకపోయాడు. నమ్మలేకుండా తనకు దేన్ని ఆధారం చేసుకున్నాడు అని అంటే, తను పట్టుకుని కొమ్మని ఆధారం చేసుకున్న విధానం బట్టి ఆ దేవుని యొక్క మాటను నమ్మలేకపోయాడు.
నమ్మలేకపోయిన కారణాన్ని బట్టి తను పడిన ప్రయాస అంతా ప్రయోజనకరంగా మార్చబడిందా, వ్యర్థమైన దానికి ప్రయాసపడ్డా? చెప్పాలి. అందుకనే సొలొమోను ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక చక్కని మాట అంటాడు. చూడండి, 1వ అధ్యాయము. సూర్యుని కింద సమస్తం నేను గాలికై ప్రయాసపడినట్టు అంటాడు. ఆ మాటను చదువుదామా? ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము చదువమ్మా. ముందర చదవచ్చు కదా, చదవండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వల్ల వరకు కలుగుచున్న లాభమేమి? హల్లెలూయా. వారు దేని కొరకై ప్రయాసపడినట్టు? గాలికై ప్రయాసపడిన మాట ఉంటుంది. 14వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను చూచి తిని. ఏంటంట? సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి అన్నీ, 1 అన్నాడా, 2 అన్నాడా, 3 అన్నాడా, మరి అన్నాడా? అన్నీ ఏంటంట? వ్యర్థము. దేనికంట? గాలికై ప్రయాసపడినట్టు వ్యర్థమే. ఆ రాత్రంతా ఆ వ్యక్తి ఆ పట్టుకున్న కొమ్మ, ఆ ప్రయాస అంతా ఏమైంది? నిష్ప్రయోజనకరంగా మార్చబడిపోయింది. అయితే ఈ దినమున నీవు ఏ కొమ్మను పట్టుకున్న ఉన్న కారణం బట్టి దేవుని మాట నమ్మలేకపోతున్నావు. చెప్తున్నటువంటి వ్యక్తులు బట్టి, నీ జీవితం చూస్తున్న పరిస్థితులను బట్టి, తప్పుపోయిన వారిని బట్టి, ఆత్మ సంబంధం భక్తి చుట్టూ దిగజారిపోయిన వారిని బట్టి, వారి వ్యక్తిత్వాలు చూసినప్పుడు వీరేనా, ఇటువంటి వారేనా, వీరే పడిపోయినప్పుడు నీకు ఎవరిని బట్టి మనం దేవునికి వాక్యం నమ్మాలని అని అనుకుంటూ నువ్వు ఆ కమ్మను పట్టుకొని నువ్వు ఊగులాడేవనుకో, ఆ ప్రయాస అంతా ఏమైపోద్ది? నీ జీవితం వ్యర్థమైపోద్ది. అయితే ప్రభు ఏమంటాడు? నువ్వు చూడాల్సింది వారి వైపు కాదు, వీరి వైపు కాదు, నా వైపు చూడంటాడు. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. నేనే దేవుడిని, నేను తప్ప మరొక దేవుడు లేడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం, విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసయ్య వైపుగాన మనం చూడగలిగితే ఈ పరుగు పందెంలో ఎప్పటికీ పడిపోలేం. హల్లెలూయా. యేసయ్య కఠినమైన పరిస్థితుల్లో, శోధనల చేత, శ్రమల చేత, అవమానాల చేత, ఆకలి దప్పుల చేత నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఎదిరించావు? వాక్యం బట్టి ఎదిరించని అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితాల్లో నువ్వు ఏ కొమ్మను బట్టి ఊగులాడుతున్నావు? చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి దేవుని యొక్క మాటను నమ్మలేకపోతున్నావేమో. అయితే ఆ ప్రయాస అంతా కూడా నీ జీవితంలో వ్యర్థమైపోతుంది. కానీ లేకపోతే మరొక కమ్మును నీ జీవితంలో దేన్ని పట్టుకున్న కారణం బట్టి, భక్తి వ్యర్థం అనుకోను, లేకపోతే పరిస్థితులను బట్టో, వ్యక్తులను బట్టో, భక్తి అంటే ఇలా ఉండి ఇదే అని గీత గీసుకున్న వారిని బట్టి నీ జీవితంలో భక్తులు నువ్వు రాలేకపోతున్నావేమో. భక్తి అనేది వేసుకున్న బట్టలను బట్టో, తీసేసిన వస్తువులను బట్టో, లేకపోతే మరి మనం తింటున్నటువంటి ఆహార పద్ధతులు, ఆహారం యొక్క పరిస్థితులను బట్టో కాదు. కానీ నిజమైనటువంటి భక్తి ఏమిటి అనంటే, నీ హృదయాన్ని హృదయపూర్వకంగా యేసయ్యకి సమర్పించుకున్న శ్రేష్టమైనటువంటి భక్తి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇది భక్తి కదా అంటే నీ జీవితం త్యాగం చేస్తున్నది ఏది కూడా నీ జీవితంలో తక్కువ కాదు. నీవు పరముకు చేర్చబడిన తర్వాత, యేసయ్య ఎదురు నిలబడిన తర్వాత, నీవు ప్రభు కోసం ఏదైతే త్యాగం చేసుకున్నావో ఆ త్యాగానికి బదులుగా వాడబారిన మహిమ కిరీటాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసం బట్టి నువ్వేదైతే ప్రభువుని బట్టి నువ్వు వదులుకున్నావో,
నీకు ఆయన మహిమ కిరీటానికి ధరింపజేసేటప్పుడు నీకు రత్నాల వలె నువ్వు వదులుకున్న ప్రతిదీ నీకు వజ్రంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అయితే నీ జీవితంలో అలాగనుకొని ఇలాగనే ఉంటే భక్తి అనుకొని భక్తులు ఉండే వారిని చూసుకన మనం చేయలేము, అది కరెక్ట్ కాదు అనుకోని ఉద్దేశంతో నువ్వు భక్తులకు రాలేకపోతే, దేవునికి మాట నమ్మలేకపోతే, ఆ కొమ్మను బట్టి నువ్వు ఊగులాడితే అది కూడా వ్యర్థమే. అయితే నీ జీవితంలో నీవు యేసయ్యనందు విశ్వాసం ఉంచిన నీవు ఆయన ఏమై ఉన్నాడో నీవు కానీ ఆయన్ని తెలుసుకోగలిగితే, నీ ప్రభువు నిన్ను ఏ విధంగా ప్రేమించగలుగుతున్నాడు, నీ కొరకు ఆయన ఏమి చేశాడో, నీ పట్ల ఆయన ఏమి కోరుకుంటున్నాడో నువ్వు ఎరగగలిగిన స్థితిలో నీవు ఉంటే నీవు ఎవరి వైపు చూడవు. హల్లెలూయా. నువ్వు గీత గీసుకొని కూర్చోవు. నిజమైనటువంటి భక్తి ఏమిటంటే నీ జీవితంలో నీ హృదయపూర్వకంగా నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోవడమే శ్రేష్టమైనటువంటి భక్తి. హల్లెలూయా. హల్లెలూయా. వేసుకున్నట్టు నీ తెల్లబట్టలు వేసుకున్నాను, నా జీవితం తెల్లగా లేకపోతే ప్రయోజనకరమా? చెప్పాలి. తెల్లబట్టలు నా ఒంటి మీద ఉన్నాయి, ప్రకటిస్తున్న బోధకునిగా ఉన్నా, చెప్పేవానిగా ఉన్నా, నా ఒంటి మీద ఉన్న బట్టలను బట్టి నా హృదయం తెల్లగా ఉందని మనం అనుకోగలుగుతామా? చెప్పాలి. యా సౌందర్యమ్మా? హల్లెలూయా. వేసుకున్న బట్టలను బట్టి మనం చెప్పలేం, లేకపోతే వదులుకున్నటువంటి విధానం బట్టి మనం చెప్పలేం, దేని బట్టి చెప్పలేము. కానీ దేని బట్టి చెప్పొచ్చు తెలుసా? మన క్రియలు బట్టి చెప్పచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతం. నీ జీవితంలో క్రియలు కనబడకపోతే, నీ జీవితంలో నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటాను, నీ జీవితంలో క్రియల్లో కనబడకపోతే నీకు క్రియలు లేని విశ్వాసము మృతం. హల్లెలూయా. అది నీ జీవితంలో క్రియల్లో లేకపోతే, నీ బ్రతుకుల్లో లేకపోతే, నీ జీవితంలో లేకపోతే నీ విశ్వాసం మృతమైనటువంటి విశ్వాసం. అయితే నీ జీవితంలో నువ్వు ఏ కొమ్మను పట్టుకుంటున్నావు? దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేకపోవడానికి నీకు ఆధారమైనది ఏది? ఉద్యోగమా, లేకపోతే నీ వృత్యా, నీ సంపద, నీ వ్యాపారమా, నీ జ్ఞానమా? ఏది దేవుని యొక్క మాటను నమ్మలేనట్లుగా నీకు ఆధారం చేసుకుంటున్న ఏ కొమ్మ అది? నీవు ఆ కొమ్మను తొలగించుకోగలిగితే నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట నీళ్ళు కార్యసిద్ధి కలుగు చేసి విశ్వాసం నడిపించగలదు. ఆమెను. హల్లెలూయా. ఆయన ఉన్నాడని నమ్మగలదు, ఆయన వెతికే వరకు ప్రతిఫలము దయచేసేవాడని నమ్మగలగదు. ఆ కొమ్మగా నువ్వు వదలగలిగితే నీ జీవితంలో లెక్కలేనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైన సంతోషం, సమాధానాన్ని నేను ప్రకటిస్తున్న యేసయ్య వాక్కు ద్వారా ప్రభు నీకు అనుగ్రహించగలడు. ఆమేన్. అయితే నమ్మగలగవా? అది నువ్వు ఆధారం చేసుకున్నటువంటి కొమ్మ ఏంటి? దేవుని యొక్క మాటను నమ్మలేకపోవడానికి గల కారణం ఏంటి? ఏమయ్యా ఈరోజు మందిరానికి త్వరగా రాలేకపోయావు? ఏడకపోయావు? హల్లెలూయా. చేపలు తెచ్చుకున్నావా? అవి తోమి కడిగి, అర్థం తల్లి, తోమి కడిగి ఇంకా దోశలు చేసుకొని, ఇడ్లీలు చేసుకొని తిని తేపతో వచ్చే లోపల అమ్మూరి విశ్వాసం అంత టైం అయింది. హల్లెలూయా. మా పాస్టర్ చెప్పాల ఆ మాట, ఏం బ్రదరు రాలేకపోయారు? అన్నో చేపలు తెచ్చుకున్నాము, కేజీ జాలం అని చెప్పి కొంత వెయిట్ చేసి తెచ్చుకున్నాము, ఇంకా కడిగి తోముకొని వండుకొని పిల్లకాయలు వచ్చారు, ఇంక వచ్చిన కారణం బట్టి తినేసి రావద్దా? కారణం బట్టి ఇంత టైం వచ్చి ఆయన ముందు ఏం చేస్తున్నాడు? తేపుతున్నాడంట ఆయన. హల్లెలూయా. అందుకని టైం అయింది అన్నట్టు. మహానుభావుడు కదా నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తెచ్చుకొని వచ్చేటప్పుడు ఆ కొమ్మ ఆదివారం తినకపోతే ప్రాణం ఒప్పుకోదు. ఆదివారం ఈరోజు మాంసం లేకపోతే అట్ట. నేను తినొద్దు నేను చెప్పటం లేదు, అది ఆటంకంగా మార్చబడుతుంది అంటున్నా ప్రభు నామం. హల్లెలూయా. ప్రభు మీకు ఇచ్చినటువంటి స్తోమతను బట్టి, ప్రభు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అవి కాపాడుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి అన్నిటిని అనుభవించాలి. సమస్తాన్ని ఎవరి కొరకు చేశాడు ప్రభు? మన కొరకే. అయితే అది ప్రార్థన బట్టి దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి అది నిన్ను ఆటంకపరుస్తున్నది అయితే
ఆ కొమ్మ నువ్వేం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టాలి. ఏం బ్రదర్ లేట్ అయింది? నాకు నిద్ర కరెంట్ లేదు. హల్లెలూయా. ఏమి లేదు? రాత్రి మీ ఇంట్లో కరెంట్ ఉందా? లేదు. హల్లెలూయా. అంచేత నిద్ర తక్కువైంది. ఏడకి స్తోమత, ఏడకి పరిమితం అయిపోయింది. ఏడకి పరిమితమైంది. ఎన్ని గంటలు వేయాలా? హల్లెలూయా. మంచం అనే కొమ్మను నువ్వు పట్టుకున్నావు అనుకో, దేవుని మందిరానికి త్వరగా రాలేవు. నీవు సేవకులు పడిపోయిన వారిని చూసి ఆ కొమ్మను పట్టుకున్నావు అనుకో, ఆత్మ సంబంధం ఎదగలేవు. హల్లెలూయా. నీవు పట్టుకోవలసిన వారిని ఎవరిని పట్టుకోవాలి? యేసయ్య అనే కొమ్మను పట్టుకుంటే, ఇది నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య అనేటువంటి ఎవరిని నాటబడితే, వెట్టగలిగిన ఎండ వచ్చిన ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా అది ఏం చేయబడదు? ఎండిపోదు. అది ఎండిపోదు. ఎప్పుడు పచ్చని ఒలివ చెట్టు వలె ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అది ఎందుకంటే దాని యొక్క వేరు ఎక్కడ నాటబడింది? నీటి కాలువలో యోర నాటబడింది కనుక ఆ యొక్క చెట్టు వాడిపోదు, అది మోడు బారిపోదు, అది ఎండిపోదు. ఎప్పుడు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో వాక్యము, ప్రార్థన, సహవాసం నీకు దూరం అయితే నీ జీవితంలో మోడు బారిపే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు, ఎండిపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు, వెట్టగలిగిన వెంటనే వాడిపోతావు. అయితే నీవు సహవాసాన్ని ఎన్నుకొని దేవుని సన్నిధానాన్ని కోరి యెరూషలేమైనటువంటి దేవుని యొక్క మందిరానికి, యేసయ్య ఎక్కడైతే నిలిచి ఉంటాడో, యేసయ్య ఎక్కడైతే ఉంటాడో, యెరూషలేమైనటువంటి దేవుని మందిరంలో ఆయన ఉంటాడు కనుక ఆయన సన్నిధిని కోరి ఆయన్ని ప్రేమించి ఆయన సన్నిధిని వేగిరపడి ఆయన వస్తే సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకుంటావు. ఆమెను. హల్లెలూయా. అయితే నువ్వు పొందుకోలేకపోతే కారణం ఏంటి? నీకు ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు. నీకంటూ లోకస్తులు ఇంకా గనులైనటువంటి వారు ఉన్నారు. అయితే వారికి లేనిది నువ్వు పొందుకునేదో తెలుసా? దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచం, మనశ్శాంతి, సంతోషము, సమాధానము, ఒక నిశ్చయిత మరణము తర్వాత మరొక జీవితంలోనికి నా ప్రభుతో సదాకాలం నివసించేటువంటి ఆయన రాజ్యంలోనికి వెళ్ళదున్నటువంటి నిరీక్షణ ఆయన యందు, ఆయనలో వేరుబారిన వారి జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవో నీవో. మోడుబారిన జీవితాలను చిగురింపచేయ గలవో నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలము దయచేయగలవాడని నమ్మాలి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు సాధించలేకపోతున్నది అది ఏదైనా, నీ జీవితంలో ఆ కొండ ఎక్కగలను అనడానికి ఎక్కలేని స్థితి అయినా, అందులో నీవు ఎటువంటి పరిస్థితి నీకు ఆ శక్తి నీకు లేకపోయినా, నీవు దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క మాటను నమ్మితే చీకట్లో ఉన్న మనల్ని అది ఎక్కడ నడిపిస్తుంది? వెలుగులోనికి నడిపిస్తుంది. గాలి మేడలు కట్టనివ్వదు అది. హల్లెలూయా. అది నిశ్చయిత కలిగి నమ్మకత్వం కలిగి ఆయన యొక్క మాట నీ యొద్దకు వచ్చి నువ్వు నమ్మితే నీ జీవితంలో చీకట్లో నుండి వెలుగులో నడిపించేది యేసయ్య మాట. నీ బ్రతుకుని మార్చేది యేసయ్య మాట. నీ జీవితాన్ని వెలుగులతో సంతోషము సమాధానంతో నింపేది యేసయ్య మాట. అయితే అటువంటి మాటని నమ్మలేనట్లుగా చేసేది నువ్వు, అది నీ ఎదుటున్నది ఏ కొమ్మో ఆ కొమ్మను తొలగించుకోగలిగితే యేసయ్య మాటను నమ్మగలవు. ఆమేన్. యేసయ్య మాటను నమ్మితే నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం కలగాలంటే యేసయ్య మాటను వినగలుగుతావు. నువ్వు వింటే, యేసయ్య మాట వింటే నీకు విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది. నమ్మిన నీవు, విశ్వసించిన నీవు ఆయన నిశ్చయంగా నీకు ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా. అందుకనే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరితో చెప్పాడు యేసు ప్రభు? తోమతో చెప్పాడు. తోమ ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసు ప్రభుతో నడిచిన వ్యక్తి, యేసు ప్రభు యొక్క కార్యాలు కళ్ళతో చూచినవాడు, యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభు గుడ్డివారిని బాగు చేసి చూచినవాడు, కుంటివారిని బాగు చేసి చూసినవాడు. మరణ పడకల మీద నుంచి యేసు ప్రభు యొక్క మాటను బట్టి లేపబడితే దాన్ని కళ్ళారు చూచినవాడు. లాజరు 2 రోజులైంది రోగి ఉన్నప్పుడు, చనిపోయాడు. 2 రోజులు ఆలస్యం చేశాడు యేసు ప్రభు ఆలస్యం చేసిన కారణాన్ని బట్టి ఇప్పుడు బేతనీకి వెళ్దాము, మార్తా మరియా అనే సహోదరుడు లాజరును బట్టి ఆలస్యమైంది, మనం వెళ్దాము అని అంటే శిష్యుడు అంటున్నారు, అయ్యా మనం అక్కడికి వెళ్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు, రాళ్ళు రువ్వుతారయ్యా, అక్కడికి వెళ్ళకపోవడం మంచిది అని ప్రభు చెప్తే, లేదు నేను ప్రేమించేటువంటి కుటుంబం కనుక వెళ్దామని చెప్పి వెళ్తున్నప్పుడు తోమ అంటాడు, ఇదిగో ఆయన రాళ్ళు కొట్టి చంపే పరిస్థితి వస్తే మనం ఏం చేద్దాం తెలుసా? ఒకవేళ చంపబడవలసి వచ్చినా సరే, చదవను అన్నమాట. ఎక్కడుంది? యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదువుతారా? చదవండమ్మా గట్టిగా. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. ఆయనతో కూడా చనిపోవుటకు ఏం చేస్తున్నావు కమలా? ఆయనతో కూడా చనిపోవుటకు నేను చదువుతాను. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము వినబడట్లేదు అంతే, ఇంకేం లేదు. 11వ అధ్యాయము 16వ వచనం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదుమని ఎవరితో చెప్పాడంట? తన తోటి శిష్యుడితో చెప్పాడంట. ఇదిగో ఎవరు చెప్పలే ఆ మాట. తోమ లేచి అంటాడు, ఇదిగో మన ప్రభువుని అటువంటి స్థితిలోకి కానీ వెళ్ళగలిగితే, ఆయనతో కూడా చనిపోబడవలసి వచ్చినా మనం చనిపోద్దాం, వెళదాం ఆయనతో పాటు అని చెప్పినటువంటి తోమ
యేసు ప్రభు ఆయన అప్పగింపబడేటువంటి రోజు ఆయన శిష్యులకి చాలా విషయాలు చెప్తూ ఆయన ఇక అప్పగించబడిపోతారు అన్నంగా, ఇంకా కొద్ది దినాలు ఉన్నాయి అన్నంగా అప్పుడు చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, సిలువ శ్రమలను అనుభవిస్తాడు, చాలా హింసించబడతాడు, హింసించి చంపబడతాడు, చంపబడిన తర్వాత మూడవ దినాన పునరుద్ధరణ తిరిగి లేపబడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపబడిన తర్వాత మీకంటే ముందుగా ఎక్కడుంటాడు ఆయన? ఆడుంటాడు, ఆడుంటాడమ్మా. మీకంటే ముందుగా ఆయన ఎక్కడుంటాడు? పడక మీద ఉంటాడా? ఎక్కడుంటాడు? హల్లెలూయా. ఆయన లేపబడిన తర్వాత మూడో దినాన సజీవుడై తిరిగి పునరుద్ధరణ లేచిన తరువాత మీకంటే ముందుగా ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసా? గలిలయలో ఉంటాడు ఆయన. మీరు అక్కడికి ఆయన చూస్తారు, కలుసుకుంటారు, ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన మీకంటే ముందుగా ఆయన వెళ్తాడని యేసు ప్రభు ఆయన మరణము, సిలువ మరణం పొందక మునిపే సంభవించబోతున్నటువంటి సంగతి గురించి తెలియపరిచిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి మూడు దినాలు లేపబడి శిష్యులకు ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆ గుంపులో తోమ లేడు. తోమ లేని కారణాన్ని బట్టి, అయ్యా యేసు ప్రభు మేము చూసాం, ఆయన మాకు ఒక అగుపడ్డాడు, ఆయన మాకు రొట్టె ఇచ్చాడు, తినమని భుజించమని చెప్పాడు, మీకు శుభము కలుగును కాక అని చెప్పాడు గనుక యేసు ప్రభు మేము చూసామై కనులారా అని శిష్యులందరూ కూడా చెప్తే తోమ అంటాడు, ఇదిగో మీరు ఎలా నమ్మారో ఎలా చూసారో నాకు తెలియదు, నేను ఆయన సిలువ వేసినప్పుడు ఆయనకు మేకులు కొట్టారు, ఎక్కడెక్కడ? చేతుల్లో కొట్టారు, కాళ్ళలో కొట్టారు. ఆయన చేతుల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేనేం చేయను. కొంతమందికి ఇంతే, చేయి పెట్టి ప్రార్థన చేస్తేనే ఏముండాలా? చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నట్టు పట్టుకొని చూస్తే తప్ప ఇది అవునా కాదా అని స్పృహ సత్యాన్ని ఎరగలేదు. హల్లెలూయా. తోమ అంటే నేను చేయి పెట్టి చూస్తే తప్ప నేనేం చేయాలి? నమ్మలేను. ఆయన రావాలి, నాకు కనబడాలి, అప్పుడు నేను చెయ్యి అందులో పెట్టాలి, అప్పుడు నేను నమ్మాలి. జ్ఞానం ఎక్కువైపోయి అరికాల్లోకి వచ్చేస్తుంది, మోకాల్లోకి వచ్చేస్తుంది. ఏంటి? జ్ఞానం. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. అలాగూ తోమ ఎప్పుడైతే అన్నాడో యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం, 20వ అధ్యాయము 29వ వచనం, యేసు ఇదిగో నీవు నన్ను చూచి, లేదా 27 చదవండి. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి, ఏంటంట? అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువ నా దేవ అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడగా నమ్మిన వారు ఎవరంట? ధన్యులు. హల్లెలూయా. తోమ, నీవు నాతో కూడా నడిచిన వాడివి, నాతో కూడా ఉన్నవాడివి, నేను చేసిన కార్యాలన్నీ చూచిన వాడివి, నువ్వు కన్నులారు చూచిన వాడివి, నాతో పాటు భుజించిన వాడివి, మరణ పడకల మీద లేవనెత్తబడినప్పుడు చూచిన వాడివి, లాజరు 4 రోజులైంది చనిపోయి, అటువంటి లాజరు బ్రతికి వచ్చినప్పుడు కన్నులారు చూచిన వాడివి. నీవు బేతనీకి వెళ్ళేటప్పుడు ఆయనతో కూడా చనిపోవాల్సి వచ్చినా చనిపోతామని చెప్పి నాతో నడిచిన వాడివి నీవు. నేను నిశ్చయం చెప్పా, గలియాలు మీకంటే ముందుగా వస్తానని. కానీ నువ్వు ఆ మాటను నమ్మక, చేయి పెట్టి వ్రేలు పెట్టి తప్ప నమ్మను అని అన్నావు గనుక అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో పాటు, యేసు ప్రభు వారితో పాటు ఉన్నాడు. అప్పుడు ఏమీ లేదు, ఈ దేవుని యొక్క క్రొత్త నిబంధన గ్రంథము వారి కాలంలో లేదు. వారితో పాటు ఎవరున్నారు? ఏంది మీరా? శిష్యులతో పాటు ఎవరున్నారు? యేసు ప్రభువే ఉన్నాడు.
వాక్యమైన దేవుడే ఉన్నాడు. ఇప్పుడు దేవుడే వారి మధ్యలో ఉంటే, యేసు ప్రభుయే వారి మధ్యలో ఉంటే చూసినా కానీ ఏం చేయలేకపోయాడు తోమా, నమ్మలేకపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు మన కాలంలో లేడు. మనతో ఉన్నది ఏంది? వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమే. యోహాను సువార్త 1:1 ఉంటుంది. దేవుడు వాక్యమై ఉండు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మన మధ్యలో మనతో పాటు లేడు, కానీ యేసు ప్రభు వాక్యమైన దేవుడు. వాక్యాన్ని బట్టి యేసు ప్రభు నమ్ముతున్నాము. హల్లెలూయా. వారి కాలంలో యేసు ప్రభు ఉన్నాడు, ఆయన వాక్యం లేదు. మన కాలంలో యేసు ప్రభువు లేడు, కానీ ఆయన వాక్యమై మన చేతులను పెట్టాడు పరిశుద్ధ గ్రంథాన్ని. ఇప్పుడు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. చక్రి మేము ప్రార్థనా మందిరానికి ప్రాంతానికి వెళ్తే, ఇరుంబులు టీపీఎం చర్చికి వెళ్తే, మాకంటే ముందుగా వెళ్ళి అక్కడ చెప్పాను, అక్కడ ఏదైనా ప్రార్థన విజ్ఞాపన రాస్తే అది బాగుంటుంది అనేసి విధానం చెప్పినప్పుడు వాడు నమ్మి విశ్వసించి త్వరగా అందరికంటే ముందుగా వెళ్ళి రాసి ప్రార్థన చేసుకొని అందులో వేసి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఏం కలిగింది? ఆ మాట విశ్వాసం కలిగింది. కలిగినటువంటి విధానం బట్టి ఆ క్రియ ఏం చేశాడు? ఆ చీడి తీసుకుని రాసి ప్రార్థన చేసి అందులో వేసి వచ్చాడు. అయితే దాని నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు తన బిడ్డల జీవితాల్లో ఒక నూతనమైన క్రియ జరిగించి, సక్రియని బట్టి అయినా వారి కుటుంబం ఏం చేయబడాలి? దర్శించబడాలి, రక్షించబడాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థూలానికి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు అలాగూ చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. వాడు రాసి వచ్చాడు. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. హల్లెలూయా. నిన్నటి దినాన వాడు చెర్రిని అడిగాను, రేయ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆడడానికి ఉన్నారా? బయలుదేరి రండిరా మందిరానికి, వస్తావా అంటే వస్తా అన్నాడు. హల్లెలూయా. ఇంకేం వాడు ఏం మాట చెప్పట్లే, ఇంక వస్తానంతే, ఇంక రానని చెప్పట్లేదు. నిన్న కుష్వంతు మందిరానికి వస్తే, రేయ్ తన్న చెప్పల నోడుతో ఏమన్నాను, ఇటన్నా ప్రార్థన చేసుకుంటా ఉంటే నిన్న సిద్ధపాటు గుడికల్లో ఇటన్నా అట కళ్ళు మూసేటోడు. హల్లెలూయా. వారి జీవితంలో ఏం జరుగుతుంది? విశ్వాసము వారి జీవితంలో కార్యము ఏం జరుగుతుంది అంటే క్రియారూపం జరిగించబడుతున్నది. అందుకని చెర్రి కుష్వాన్ తోమ ఆయనతో పాటు ఉన్నా కానీ చూసి నమ్మలేకపోయాడు. అయితే మనము విశ్వాసం బట్టి యేసు ప్రభు మనతో కూడా లేకపోయినా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని విశ్వాసం బట్టి మనం నమ్ముతున్నాం. ఇప్పుడు తోమ కంటే మనం ఎవరిమే? ధన్యులమే. హల్లెలూయా. తోమ నీవు చూచి ఏం చేయలేకపోయావు? నమ్మలేకపోయావు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మన అందరినీ విశ్వాసం బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి, విశ్వాసం బట్టి దేవుని యొక్క వాక్యం నమ్ముతాం. ఇప్పుడు మనందరిమీ తోమా కంటే ఎవరిమే? ధన్యులమే. హల్లెలూయా. ఒక సందర్భంలో ఒక సంభాషణ అరుణమ్మ తల్లి మధ్య, జయరాజు బ్రదర్ మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఏంటనంటే ఇది మాట చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. జయరాజు బ్రదర్ మధ్య, అరుణమ్మ తల్లి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది, డబ్బుల గురించి సంభాషణ. ఆ సంభాషణలో ఏముందరనక్క, దేవుడు చూసుకుంటాడు, దేవుడు గొప్పోడు, ఆయన ఏదో ఒకటి దేవుడు చూసుకుంటాడు అంటే ఆమె ఒక సత్యాన్ని చెప్పింది. గాల్లో దీపాన్ని పెట్టి వెలుగు అంటే ఎలా వెలుగుతుందయ్యా నువ్వు చెప్పు నన్ను అడిగింది. ఎవరినే? నువ్వు చెప్పయ్యా నన్ను అడిగింది. గాల్లో దీపం పెట్టి ఇది వెలగాలి అని చెప్పి అంటే దేవుడైనా సరే వెలిగిస్తాడా? నువ్వు చెప్పంటే ఇప్పుడు సేవకు నేనేం చెప్పాలా? నేనేం చెప్పాలా, మౌనాన్ని పాటించాను. మనకు అది క్షేమం. హల్లెలూయా. మనకు అదే క్షేమం. ఏది? మౌనమే క్షేమం. మౌనం అయిపోయాను, అప్పుడు సమాధానం చెప్పలేదు, కానీ ఇప్పుడు సమాధానం చెప్తే అవకాశం వచ్చింది కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఆకాశంలోనూ గాల్లో దీపం పెడితే అది ఎలగతలేదు నాకు తెలియదు. అయితే ఆమె సత్యం చెప్పింది. నిజంగా ఎవరైనా గాల్లో దీపం పెడితే
ఆరిపోకుండా ఉంటుందా? నేనేదో మళ్ళీ కాంట్రవర్షన్ చెప్తాను అనుకోబాక, అర్థం తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, అది సత్యం. అయితే నిజముగా యేసయ్య మాట ఇచ్చి, యేసయ్య నీ యొక్క జీవితాన్ని వెలిగించి, యేసయ్య నీ దీపాన్ని కానీ వెలిగిస్తే, నా దీపం వెలిగించువాడువు నీవే. దావీదు అంటాడు, అయ్యా నా దీపాన్ని వెలిగించువాడువు నీవే. నిజముగా నీ దీపాన్ని, నీ ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని, నీ జీవితాన్ని యేసయ్య మాట చేత నీ దీపం వెలిగించబడితే, యేసయ్య నీ దీపాన్ని వెలిగిస్తే, నీ జీవితాన్ని దర్శించి, నీ జీవితాన్ని రక్షించి, రుచి చూసి నువ్వు అనుభవపూర్వకం తెలుసుకొని ఉంటే, దేవుడే నీ జీవితాన్ని వెలిగిస్తే, గాల్లో కాదు సుడిగాలిలోనైనా, ఇప్పుడు నిద్ర బాగుడుతురా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఇప్పుడు ఏమైపోదు? గాల్లో దీపము ఆరుతుందో ఆరిపోదో నాకు తెలియదు, ఆరిపోవచ్చు. కానీ యేసయ్య మన దీపాన్ని, ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో ఈ జీవితాన్ని ఆయన కానీ వెలిగించాడు అనుకోండి, గాల్లో దీపము ఆరిపోవచ్చేమో, కానీ యేసయ్య వెలిగించిన దీపము గాల్లో కాదు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, గట్టిగా చెప్పకూడదామా? నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో నైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన మన జీవితాన్ని, మన ఆత్మ దీపాన్ని ఆయన వెలిగిస్తే, గాల్లో కాదు కదా, సుడి గాలిలోనైనా, జడి వానలో అయినా, జోరును వానే కురిసిన ఆ దీపం మారిపోదు. ఎందుకనంటే అది యేసయ్య వెలిగించిన దీపము గనుక
యేసయ్య దర్శించినటువంటి వ్యక్తి కనుక, యేసయ్యని హృదయపూర్వక రుచి చూసి ఎరిగినటువంటి స్థితి కనుక, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి స్థితి కనుక, యేసయ్యే ఆ ఆత్మ దీపం వెలిగించడు కనుక, ఇప్పుడు విశ్వాసం బట్టి సుడిగాలే అయినా జడివానలో అయినా ఆ దీపం మారిపోదు. ఎందుకనంటే ఆ దీపాన్ని వెలిగించిన వాడు నేను ప్రకటన చేసిన నజరేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నీ జీవితంలో ఆరిపోయినటువంటి స్థితి నీ కుటుంబ జీవితంలో ఉండొచ్చేమో, ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో నీ జీవితం ఆరిపోయినొచ్చేమో, నీ జీవితము సంతోషము సమాధానము లేక నీ జీవితంలో ఆరిపోయినటువంటి స్థితిగతులు నువ్వు ఉన్నావేమో. ఆరోగ్యాన్ని బట్టో, అనారోగ్యాన్ని బట్టో, అప్పుల సమస్యలను బట్టో, కుటుంబ సమస్యలను బట్టో సంతోషం సమాధానం లేక నీ జీవితంలో ఆరిపోయినటువంటి జీవితంలో నువ్వు ఉన్నావేమో. అది నీ దీపాన్ని యేసయ్యగానే వెలిగిస్తే, నీవు యేసయ్య మాట వింటే, యేసయ్య కొరకు నీ జీవితాన్ని నీ హృదయాన్ని ఆయన సమర్పించుకుంటే, నీకు ఆధారమైనటువంటి నీ జ్ఞానాన్నో లేకపోతే నీ సంపదనో మరొకటి ఆ కొమ్మను నువ్వు విడిచిపెడితే, యేసయ్య మాట నువ్వు వింటే, యేసయ్య మాట నీలో కార్యసిద్ధి కలిగించి ఇప్పుడు విశ్వాసం కలిగించి నీకు ఫలితం దయచేసేవాడే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా అని అంటాడు. ఏముంది, దేవుడు చూసుకుంటాడు. దేవుని మందిరం కోసమై ప్రయాసపడితే దేవుని మందిరానికి నా బలాన్ని శక్తిని చేస్తే నాకు ఇల్లునిచ్చాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఉన్నటువంటి బంగారం అంతా దేవునికి మందిరం కొరకే సమర్పించుకుంటే అలా మీరు ఎవరు చేయలేదని కాదు, సందర్భం బట్టి చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం అంతా సమర్పించుకున్నాం వారునక్క, సమర్పణ కలిగినటువంటి విధానంలో రావాలని సమర్పించుకున్నాం, సమర్పణ కలిగినటువంటి విధానం రావాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగా ప్రార్థన చేస్తూ పెద్దోళ్ళకి చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది అనుకుంటున్నారు, అలా ఆశపడ కరెక్టేనా అన్నట్లుగా ఎంతో నీరసించమైనటువంటి మాటలు మాట్లాడినా మా ఆశ మా ఆలోచన ప్రభు మీద కనుక అటువంటి విధానం దేవుడు ఏదైతే మా బంగారాన్ని సమర్పించి దేవుని ముందర కోసం ఇచ్చించామో ఆ సమర్పణలోనే రావాలనుకుని ప్రార్థన చేసిన మా జీవితాల్లో ప్రభు అటువంటి కార్యం చేయలేదా? కుమారుడి విషయం ఇంకా వివాహం అలా జరగతానికి అలాగేమైనా ఉన్నదా? మందిరం కోసం పాటుపడితే ఇల్లు కట్టించిన వాడు, బంగారం అంతా సమర్పించుకుంటే సమర్పణ కలిగినటువంటి విధానాలు ఇచ్చిన వాడు, ఇంకా అలాగ పెళ్లి తర్వాత కుమారుడి విషయంలో అనుకున్నప్పుడు అంత ఘనముగా జరిగించినటువంటి దేవుడు ఈ అప్పులు తొలగించలేడు అంటావా? తొలగిస్తాడులే, దేవుడు చూసుకుంటాడంటే గాల్లో దీపం పెట్టి వెలిగించమంటే ఎలాగయ్యానప్పుడు నిజముగా యేసయ్యగానే వెలిగిస్తే, యేసయ్య కొరకు మనం బ్రతకగలిగితే నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూచిద్దువు. ఆమెను. హల్లెలూయా. నమ్మగలవు నీవు దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క మాటని నువ్వు నమ్మితే, నీవు పట్టుకున్న కొమ్మను విడిపిస్తే, నీవు విడిస్తే దేవుని యొక్క మహిమను నీవే నీ కళ్ళలో నువ్వు చూచెదువు. హల్లెలూయా. ఎవరో కాదు, మరొకరు కాదు, నీవే. ఆయన వన్నీయు నీవే, ఆయన వారసుడివి, వారసురాలివి నీవే. ఆయన ఏదైతే కలిగినాడో నీ తండ్రి, నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు శ్రీమంతుడు. ఆయన మాట్లాడని పలకని మరొకటి కాదు. ఆయన మాట్లాడే దేవుడిని చూస్తున్నవాడు, గమనిస్తున్నవాడు, పరిశీలన చేస్తున్నవాడు. హాగరు, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా అని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి ఎడారిలో ఉన్నటువంటి హాగరు ఆయనకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టుకోలేదు అన్ని రాళ్ళు. మరి నిన్ను చూడడు ఆయన. హల్లెలూయా. నీ స్థితిలో అని తెలియదా, నీ పరిస్థితి అని తెలియదా? నీవు పట్టుకున్న కొమ్మను విడిచి దేవుని యొక్క మాట నమ్మగలుగుతా. ఆ వ్యక్తి నమ్మలేకపోయాడు, ఆ కొమ్మను పట్టుకున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, వ్యర్థమైపోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది. అది నీలో నిష్ప్రయోజనంగా మార్చబడకుండా ఉండడానికి నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఆధారమైన కొమ్మను విడిచిపెట్టి యేసయ్య మాటను నమ్మితే, యేసయ్య మాటను నువ్వు విశ్వాసం ఉంచితే, ఆ విశ్వాసం బట్టి చూడలేకపోతున్న నీ జీవితంలో చూచేటట్లుగా, కనబడలేని నీ జీవితంలో నువ్వు పొందుకునేటట్లుగా, ఎదురు చూస్తున్న నీ జీవితం నిజముగా పొందుకునేటట్లుగా విశ్వాసం బట్టి ప్రభు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు ఇటువంటి విధానంలో నీ జీవితం, నా జీవితాన్ని ప్రభు మార్చాలి అని అంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాట కలుగుతుంది. నువ్వు యేసయ్య మాట వింటే, యేసయ్య కొరకు నీ జీవితాన్ని త్యాగం చేసుకుంటే, నీ హృదయం ప్రభువుకు అప్పగిస్తే, నీలో కూడా అటువంటి విశ్వాసం కలిగించి
నీలో కూడా దేవుని యొక్క మహిమను చూసేటట్లుగా ప్రభు కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, సంఘ బిడ్డల జీవితాల్లో, సహవాసం ప్రభు మనకి ఇచ్చిన సంఘాల్లో ప్రభు యొక్క మహిమా కార్యాలు మన జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్న మన జీవితంలో లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం.